awesome అండి. కష్టపడ్డారండి. క్రికెట్, రన్నింగ్, ఎవ్రీథింగ్ ఏదో సాధించేటట్టుగా ఎంటైర్ స్పోర్ట్ విల్ చేంజ్. బిగ్ క్యారెక్టర్ ఉందనుకో. సైకిల్ వేసుకుని రామ్ చరణ్ అండ్ ఫైట్స్ యాజ్ యూజువల్లీ ఇట్ ఇస్ టూ గుడ్. మాటలతో కాదు, ఆటలతో. హాయ్ హలో, ఇప్పుడైతే మన మొబైల్లోకి ఎంట్రీ చేసింది మన డింపుల్ శ్రీ బ్లాగ్. సో ఈరోజు మనం చేస్తున్న బ్లాగ్ ఏంటి అంటే, కొత్తగా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది పెద్దది. సో లెట్స్ గోనా వాచ్ దాట్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ బీ టెలింగ్ యూ ద రివ్యూ. ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్, నా ఫేవరెట్ రెజ్లర్. ఆకాశం నుంచి సుక్క రాలి పడతాయంటారు కదా, సుక్కి ఈ పూట విజయనగరంలో రాలి పడినది ఎట్రా. ఆవిడ పుట్టుక పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి. నేను ఆడేది అనుకుంటున్నాను. పోరాడేస్తాను. Yeah, this is all about Petti trailer. So starting నుంచి నేనైతే ఒకటి చెప్పాలి. రామ్ చరణ్ is looking awesome అండి. His body, his dressing, everything is very awesome. ఇదంతా యాక్చువల్లీ టీజర్లోనే చెప్పాను. చాలా కష్టపడ్డారండి బాడీ బిల్డ్ చేయడానికి. అండ్ చికిరి పాట కూడా ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ వెరీ ఫేమస్. అండ్ ఇక్కడ చూస్తుంటే నాకు స్టోరీలో ఏం అర్థమవుతుంది అంటే, ఈజ్ ఇంటూ క్రికెట్, రన్నింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్స్. ఐ గెస్ హీల్ బీ గోయింగ్ ఇంటూ సమ్ డిఫరెంట్ స్పోర్ట్. అదే విలన్స్ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకు ఆడడం మాత్రమే వచ్చు, ఆడించే వాళ్ళం మనం అని చెప్పి. సో ఈజ్ గోనా ప్లే విత్ రామ్ చరణ్ అని ఐఎమ్ థింకింగ్. సో నాకు అర్థమైంది చెప్తున్నాను. నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది, నా ఫేవరెట్ వెస్లర్ పెద్ది, అండ్ నా ఫేవరెట్ రన్నర్ పెద్ది. సో ఇలాంటి డైలాగ్స్ అని వింటున్నా. దే ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ హైప్ ఫర్ పెద్ది. యాజ్ బుచ్చిబాబు సార్ సెడ్ దట్ ఈస్ గోనా
ఈజ్ నాట్ గోన్ లుక్ ఫర్ ఎనీ అదర్ ఆప్షన్స్. ఉన్న ఆప్షన్స్లోనే తను హీఈస్ గోయింగ్ ఇన్ టు సమ్ బెటర్ థింగ్స్ టు సర్చ్. ఉన్న ఆప్షన్స్లోనే ఏది మనకు బెటర్ అని. సో హీఈస్ లైక్ కంట్రోలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్స్ when somebody is beating and all. That pain has been shown here. ఆ పెయిన్ని తట్టుకొని ఏదో సాధించేటట్టుగా ఉంది స్టోరీ. సో ఆ పెయిన్ని తట్టుకొని ఏదో స్పోర్ట్ని విన్ అయ్యేలాగా ఉంది స్టోరీ కొంచెం. ఐ సే దట్ మై ఫేవరెట్ క్రికెటర్ ఇస్ పెద్ది. యాక్టింగ్ మూవీలో మొత్తం అందరూ దే వెల్ యాక్టెడ్. అండ్ జాహ్నవి కపూర్, షీ ఈజ్ ఆల్వేస్ ప్రిటీ లేడీ యాజ్ అట్ సీన్. అంటే ఒక బోల్డ్ లేడీ లాగా చూపించారు. ఒక పల్లెటూరు విలేజ్ పీపుల్ ఉంటారు కదా, దాంట్లో ఒక బోల్డ్ లేడీ ఉంటే ఎట్లుంటారని చెప్పి చూపించారు పెద్దిలో జాహ్నవి కపూర్ గారిని అని నేను అనుకుంటున్నాను. సో తను ఏదో చెప్తుంది, ఏదో బోల్డ్గా మాట్లాడుతుంది తను. ట్రైలర్ కటింగ్ హూ హస్ డన్ దట్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ సూపర్ గా. లాస్ట్లో ఒక సీన్ వస్తుంది. Is like wrestling and he's like running and he's like taking the bat. So ఆ సీన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఫైనలీ దట్ ఎంటైర్ స్పోర్ట్ విల్ చేంజ్ అనుకుంటా. ఆ స్పోర్ట్ కోసమే కష్టపడేలాగా ఉంది. అండ్ శివరాజ్ కుమార్ గారికి ఏదో సమ్ బిగ్ క్యారెక్టర్ ఉందనుకుంటున్నా. సో వాళ్ళు కూడా చూస్తుంటేనే ఒకలాంటి పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదో ఒక డైలాగ్ ఉంది, తానున్న చోట విలువ తక్కువ, మీరున్న చోట విలువ ఎక్కువ, సంథింగ్ ఏదో ఉంది. ఆ డైలాగ్ కూడా సూపర్గా ఎక్స్క్యూట్ అయింది. సైకిల్ వేసుకుని రామ్ చరణ్ గారు ఫాస్ట్గా ఎక్కడికో వెళ్తుంటారు. ఆ సీన్ కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఫైట్స్ యాజ్ యూజువల్లీ ఇట్ ఈస్ టూ గుడ్. అండ్ సాంగ్స్ అండ్ ఆల్ మనమే చూస్తున్నాము. చిక్కిరి అండ్ చాలా చాలా హిట్ అయింది. మాటలతో కాదు ఆటలతో గెలిచి చూపించే మగతనం ఎవరికి ఉంది అని రామ్ చరణ్ ఒక డైలాగ్ చెప్తారు. అప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ కానీ తన యాక్టింగ్ కానీ యాక్చువల్లీ రామ్ చరణ్ కానీ చాలా జీవించేశారు అనుకుంటున్నాను. ఒక డైలాగ్ వస్తుంది, ఈజ్ ఇంటూ క్రికెట్ అండ్ ఈజ్ ఇంటూ సమ్ రన్నింగ్ ఆర్ రెస్లింగ్. సో రెండు ఆటల్ని కలిపి సంథింగ్ తీసుకొని ప్లే సమ్ డిఫరెంట్ గేమ్. దాన్ని పెద్దీసారు. అదేలాగా యాక్చువల్లీ సూపర్గా ఉంది. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు కానీ పోరాడాను సార్. అక్కడ ఐ థింక్ సమ్ పెయిన్ ఇస్ దేర్ ఇన్ ద మూవీ అని అనుకుంటున్నా. సో నాకైతే చాలా చాలా నచ్చిందండి ట్రైలర్. చాలా ఎమోషన్స్ ఉంది. ఒకలాగా మూవీ చూడడానికి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ సంథింగ్ లైక్ రంగస్థలం ఆర్ బిగ్ మూవీ విచ్ రామ్ చరణ్ యాక్టెడ్ లైక్ త్రిపల ఆర్ సంథింగ్. ఇట్ ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా ఉంది కొంచెం. జగపతి బాబు గారు కూడా యాక్టింగ్ ఇరగదీసేశారు. ఆ డైలాగ్ ఒకటి చెప్పాను కదా, తానున్న చోట విలువ సంథింగ్, ఆ డైలాగ్ చాలా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు ఆయన. నాకైతే చాలా చాలా నచ్చింది ఆ డైలాగ్. అదేంటో తెలియదు, నాకు మ్యూజిక్ మీద డైలాగ్లో కొంచెం డెప్త్ ఉన్న డైలాగ్స్ కొంచెం బాగా లోపలికి వెళ్తాయి యూజువలీ. సో జాహ్నవి కపూర్ గారిది క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద పెద్ది ట్రైలర్ టుడే. ఇప్పుడు లాస్ట్ డైలాగ్ నాదండి. మై ఫేవరెట్ ప్లేయర్ ఇస్ పెద్ది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ పెద్ది ట్రైలర్ టుడే.